మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో అభిమానం ఉండొచ్చు కానీ మరి ఇంత పిచ్చి అభిమానం ఎవ్వరికి ఉండదండి. మరి ఎవరు అనుకుంటున్నారా? బ్యాక్ సైడ్ మనం చూస్తున్నాం హ్యాండిక్యాప్టర్ అన్నమాట. సో తనకి ఒక కాలు మాత్రమే పనిచేస్తుంది. అయినా చిత్తూరు డిస్ట్రిక్ట్ దగ్గర కుప్పం నుంచి సో విజయవాడ వరకు అలానే సైకిల్ మీద వెళ్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఇది తెట్టు దగ్గరలో అయితే తను ఇప్పుడు వచ్చి ఉన్నారు. సో ఈ క్రమంలో మనం వెళ్తుండగా చూసాం, ఏంటి పెద్ద ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఏంటి సార్ ఏమైందంటే సో పవన్ కళ్యాణ్ అభిమానం. సో పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి నేనైతే విజయవాడగా వెళ్తున్నాను. కుప్పం నుంచి స్టార్ట్ అయ్యాను. సో నేను ఇప్పుడైతే విజయవాడ వెళ్ళబోతున్నాను. ఎలా అయినా నేను పవన్ కళ్యాణ్ కలవాలి, నేను అభిమాని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నమస్తే సార్. నమస్కారం మేడం. మీ పేరేంటి? బాలకృష్ణ మేడం. సార్ నిజంగా కంగ్రాచులేషన్ సార్, మీకు కంపల్సరీ కలవాలని మేము కోరుకున్నాం. యాక్సెప్ట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక కాళ్ళు ఉండి సో సైకిల్ మీద మాకు నడక వెళ్తాము, చూస్తూ ఉన్నాం తీర్థయాత్రలు అని చెప్పేసి వాక్ చేస్తూ ఉన్నారు. మరి ఇంత పిచ్చి అభిమానం ఏంటి సార్ మీకు? అభిమానం మేడం, పవన్ అన్నని కలవాలి, చాలా అభిమానం మేడం. పార్టీ కూడా అంతే. పార్టీ పెట్టినప్పుడు ఇంకా 11 సంవత్సరాలు ఇంకా కూడా ఈ పార్టీలోనే ఉన్నాము. మరి సార్ని కలవాలని అభిమానంతో వెళ్తున్నాము. ఏ పర్పస్ మీద కలవడానికి వెళ్తున్నారు? మా పాప గురించి బ్రెయిన్ లో వాటర్ ఉంది మేడం, దాని మీద కలవడానికి వెళ్తున్నాం మేడం. అవును, చంద్రబాబు నాయుడు సార్ని కూడా కలిసాము మన కుప్పం నియోజకవర్గానికి వచ్చినప్పుడు. అప్పుడు వచ్చేసి ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. అంటే 19 ఇంకా 24 మధ్యలో కలిశాను. 2 సత్తులు కలిశాను. ఒకసారి 5,000 ఇచ్చారు, మరోసారి 10,000 ఇచ్చారు. అంతేగాని ప్రతిగా వైద్యానికి సరిపోయేంత ఇదేమీ చేయలేదు. అలాగనేసి ఇప్పుడు జగన్ సార్ని కూడా కలిశాను. జగన్ సార్ని కలిస్తే అక్కడ మా చిత్తూరు శాంతిపురం మండలంలోనే ఇట్లా 2024 సంవత్సరంలో 26వ తారీఖు ఫిబ్రవరి 26వ తారీఖు మీటింగ్ పెట్టారు సీఎం ప్రోగ్రాము. అప్పుడు కలవడానికి పోతే ఫ్లెక్సీలు పెట్టుకొని నిలబడితే అప్పుడు పోలీసు వాళ్ళు తొలగించేశారు మమ్మల్ని. అక్కడ మీకు సపరేట్ గా అరేంజ్ చేసిండ్రు, అక్కడికి వెళ్ళండి సార్, సభ అయిన తర్వాత వచ్చి మిమ్మల్ని ప్రత్యేకంగా కలుస్తారని చెప్పారు. అక్కడికి పోతే అక్కడ కలవడానికి కాలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, లోనికి ఎంట్రీ లేదు. మరి అలాగనేసి అలాగే వెయిట్ చేసి ఇప్పుడు పాప వచ్చి 9వ క్లాస్ చదువుతుంది మేడం. రాయడం కానీ చదవడం కానీ మాట్లాడడం తినడం తాగడం అన్నీ ఇబ్బంది మేడం. నెక్స్ట్ ఇయర్ 10th పోతుంది. 10th ఎంత చదివినా కానీ చదివిందల్లా పేపర్ మీద రాస్తేనే కాక చదువుతుందని ఎవరికి అర్థం కాదు. చదివిందల్లా రాస్తేనే తప్ప మార్కులు వస్తాయి. అవును మేడం, అది మేడం. అందువల్ల నా బిడ్డ కోసము ఇంత త్యాగం చేస్తున్నా మేడం. నిజంగా మీరు సూపర్ సార్. మీ అమ్మాయి కోసం ఈ రోజు అంటే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో మళ్ళీ నిరూపించారు. సో తన కూతురు కోసం ఎంత దూరం వెళ్తారు తండ్రులు. సో నిజంగా మీ ప్రేమకి యాడ్సప్ సార్. కానీ ఇన్ని డేస్ అయింది సార్, ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు? మేడం 7వ తారీఖు మార్నింగ్ ఇంకా బయలుదేరాను మేడం. రేపటికి 8 రోజులు అవుతుంది మేడం. శుక్రవారం కదా, రేపటికి 8 రోజులు అవుతుంది మేడం నేను బయలుదేరి. సూపర్ సార్. అసలు అంటే ఈ టైంలో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేశారు సార్ వచ్చే దారిలో? ఇబ్బంది అయితే ఏం లేదు మేడం. అందరూ పవన్ కళ్యాణ్ అభిమానం కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, మరి ఫ్యాన్స్ కావచ్చు, అందరి నన్ను మంచిగానే సహకరిస్తున్నారు. ముందు నుండి నడిపిస్తున్నారు మేడం నన్ను అందరినీ. ప్రతి ఒక్కరు కుప్పం కాడ బయలుదేరిన కాడ నుంచి పలమనేరు కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ, నెల్లూరు కానీ, కావలి కానీ అన్ని చోట్లను అన్న అభిమానులు నన్ను ముందు నుండి నడిపిస్తున్నారు మేడం. చిత్తూరు డిస్టిక్ మేడం. చిత్తూరు డిస్టిక్ శాంతిపురం మండలం కోలాల తిమ్మనపల్లి విలేజ్ మేడం. నిజంగా అంత అభిమానం ఉండాలి కానీ మరి ఇంత పిచ్చి అభిమానం, అదే విధంగా నీ కూతురు కోసం ఇంత త్యాగం చేస్తున్నారంటే నిజంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే సార్. ఫుడ్ ఎలా? ఫుడ్ అంటే అభిమానులు కావచ్చు, లేదంటే అన్న అభిమానులు, మన పార్టీ నాయకులు కావచ్చు, ముందు నుండి నాకేం కావాలన్నా భోజనం కావచ్చు, ఖర్చుకి డబ్బులు కావచ్చు, వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ అన్ని ఇప్పించారు మేడం. అన్ని ఇస్తున్నారు మేడం. రాత్రి వచ్చి కావలిలో జనసేన పార్టీ ఆఫీస్ లోనే అక్కడ రూమ్ ఇచ్చారు. అక్కడ ఉండడానికి తినడానికి మరి పొద్దున్నే టిఫిన్ పెట్టి మరి పంపించారు మేడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి మీకు ఇంత సహాయం చేయడం నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. చాలా సహాయం చేశారు మేడం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు చాలా మంది ఎంతంటే అంత చాలా మంచి సపోర్ట్ చేశారు మేడం. మీరు ప్రయాణం సురక్షితంగా సాగాల, మీరు జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ లోనే వెళ్ళండి. ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు మేడం. అందరూ ఇచ్చారు మేడం. అందరూ మీకు ఏ ఇబ్బంది అయినా వెన్నంటి ఉంటాము, మేము టక్కమని వస్తాము.
మీకు దారిలో ఏ ఇబ్బంది అయినా కూడాను మాకు కాంటాక్ట్ చేయండి అని చెప్పి నంబర్లు ఇచ్చినారు మేడం. మరి ఎన్ని డేస్ లో రీచ్ అవ్వగలరు సార్? మేడం చూడాలి మేడం. ఓకే మేడం, ఇప్పటికే రేపటికి 8 రోజులు అవుతుంది. చూడాలి మేడం ఎంత రోజుల్లో చేరుకుంటాం అనేది. కంపల్సరీ సార్, మీ యొక్క కళ, మీరు ఈ రోజు ఇంత కష్టపడుతున్నారు, సో ఇది సక్సెస్ అవ్వాలని. అదే విధంగా అభిమానాలు ఉన్నారు కానీ ఇంత పిచ్చి అభిమానులు ఎవరు ఉండరు సార్. మీ అంతే మేడం, ఆయన అభిమానం అంతే మేడం. అంతే సార్. అవును మేడం. ఫస్ట్ సార్ చిరంజీవి సార్ కూడా పార్టీ పెట్టారు 2007-8 అనుకుంటా. అప్పుడు కూడా హైదరాబాద్కి వెళ్ళాను కలిసేకి, అప్పుడు కలవనికి కాలేదు. మరి అన్న ఇంకెవరన్నా మన చిరు ఫ్యామిలీ తరఫున అన్న వచ్చారు కాబట్టి అన్నకు అభిమానము, పార్టీ కూడాను ఖచ్చితంగా మేము అందరూ సపోర్ట్ గా ఉంటాం మేడం. మాకి ఒక చిన్న సహాయం మేడం, మా పాపకి హెల్త్ బాగా అయితే అంతే చాలు మేడం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోవద్దు. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత పిచ్చి మీకు? అభిమానం మేడం. అంటే ఎందుకు, కారణం ఏంటి? ఎందుకంటే చెప్పలేం మేడం. చెప్పండి. ఎప్పటి నుంచి అభిమానం? ఎప్పటి నుంచి అంటే చాలా రోజులు ఇంకా మేడం. ఆయన సినిమాలన్నిటి కూడా చూస్తూ ఉంటాము, ప్రతి ఒక్క దీన్ని కూడా చూస్తాం, ప్రోగ్రాంలు కానీ అన్న ప్రోగ్రాంలు కానీ అన్ని చూస్తూ ఉంటాం మేడం. సినిమా పరంగా ఇష్టమా లేకపోతే సినిమా పార్టీ పరంగా- పరంగా అభిమానమా? సినిమా పరంగాను ఇష్టమో, పార్టీ పరంగా కూడా చాలా అభిమానం మేడం. ఎందుకు పార్టీ పరంగా ఎందుకు అంత అభిమానం? ఎందుకంటే మంచి చేస్తాడని ఆశిస్తున్నాం మేడం. అందరికీ మంచి చేస్తా ఉన్నారన్న, అందరికీ అలాగే కొనసాగుతాడని అన్న అందరి అభిమానము, మాకు ఒక అభిమానం మేడం. అవును మేడం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజు మిమ్మల్ని కలవడం. ఎందుకంటే మనము ఈ దారిలో వెళ్తున్నాం, కావలి నుంచి తెట్టు, అటు ఇటుగా తెట్టుకి ఒక 2 కిలోమీటర్స్ ఉంది. సో ఈ మధ్యలో ఇలా సార్ మీరు వెళ్తుంటే మనం చూడడం నిజంగా హ్యాపీగా ఉంది. ఎలా అయినా ఈ వీడియో సార్ కి వెళ్ళేటట్టు చేసి, సార్ ఈ వీడియో చూసి రెస్పాండ్ అయ్యి ఎలా అయినా తినకి సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో ఏమైనా చెప్పాలా సార్ పవన్ కళ్యాణ్ గారికి? ఏం చెప్పేది మేడం, అభిమానం అంతే చాలు మేడం. అంటే అభిమానం ఉంటుంది, బట్ ఏమైనా చెప్పాలంటే సార్? చెప్పాలంటే ఏదైనా కష్టాలు చెప్పుకోవాలి, కలవాలి అంతే మేడం. సార్ని కలవాలి మేడం, కలిస్తే చాలు మేడం. ఓకే, కలిసిన తర్వాత ఎలా వెళ్తారు మళ్ళీ రిటర్న్? రిటర్న్ అంటే చూద్దాం మేడం, ఏదన్నా బస్సులో వెళ్ళిపోదాం అనుకున్నా బస్సు కానీ, లేదంటే లారీలు, వికోట, పలమనేరు, మరి కోలారు బండ్లు అన్ని వస్తూ ఉంటాయి, మార్కెట్ బండ్లు, దాని మీద వేసుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మేడం. ఇప్పుడు రావడమే చాలా ఇబ్బంది, కష్టంగా ఉంది. మరి రిటర్న్ పోవడం అంటే ఇంకా మరీ ఇబ్బంది. రిటర్న్ పోవడానికి కాదు, చూద్దాం ట్రైన్లోనే కానీ లేదా ఎలాగైనా కానీ తీసుకెళ్దాం అనుకుంటున్నాను మేడం. మనం కోసం కలసడానికి వెళ్తున్నాను, అన్నను కలిసేట్టుగా చేయండి మేడం, అంతే మేడం. కంపల్సరీ మన ప్రేక్షకులు అందరి సపోర్ట్ మీకు ఉంటుంది. సో చూసారు కదండి, ఎంతంటే ఇంత కష్టం ఉన్నా కూడా ఆ నవ్వుతూ అభిమానం ఒక్క మాటలో ఈ కష్టాన్ని అంతా తీసేశారనమాట. మరి చూడాలి వాళ్ళ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ మీకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. న్యాయం చేస్తే మళ్ళీ మీరు మాకే వీడియో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా వీడియో చేస్తాం మేడం. చూడండి మేడం, మీరు కూడాను తీయండి, అక్కడ వచ్చి కలిసినా కూడా సరే మేడం. నా అభిమానాన్ని కానీ నా సంతోషాన్ని కానీ పంచుకుంటాను మేడం. కంపల్సరీ సార్. అవును మేడం. సో మీరు కలిసిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. 600 కిలోమీటర్, 620-50 దాకా వస్తుంది. ఖచ్చితంగా 450 కిలోమీటర్ కంప్లీట్ చేశాను. ఇంక 200 చిల్లర ఉంటుంది. ఎప్పుడు చేరుకుంటాను చూడాలి మేడం. ఇంకా రెండు మూడు రోజుల్లో చేరుకోగలుగుతానని ఒక నమ్మకం మేడం. 2-3 రోజులు, ఇంకా 2-3 అంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూనా? అవును మేడం. నైట్ వచ్చేసి అక్కడ కావలి లాగాను. నిన్న వచ్చి పూర్తిగా స్టాప్ అయిపోయింది, ఎందుకంటే నా ప్రయాణం సైకిల్ ఏదో కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. ఆ ట్రబుల్ ఇచ్చిన టైం కాడ ఆడ మెకానిక్ కాడికి వెళ్తే ఆ మెకానిక్ సరిగా చేసిండదు. ఇప్పుడు బాగా టైట్ వస్తా ఉంది. 450 కిలోమీటర్లు అవలీలుగా వచ్చేసాను. ఒక రోజుకి 70-80, మామూలుగా 90 దాకా, లేదా 110 కిలోమీటర్ కూడా చేసినాడు మేడం. ఇప్పుడు ఇక్కడ కావలి నుండి రావడానికి నాకు కనీసం చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఎలా వెళ్తారు? వెళ్ళడమే మేడం, తిప్పుకుంటూ వెళ్ళడం. ఆ చెయ్యి 2 చేతులు ఆడుతూనే ఉండాలి మేడం. సైడ్ అలా వెళ్ళాలంటే ఇట్లా కాలుతో హ్యాండిల్ చేస్తాను మేడం. కాలుతో అట్లా లైట్ గా హ్యాండిల్ చేసుకుని వెళ్ళాలి మేడం. ఇంకేం చేయండి మేడం. నిజంగా ఇంత కష్టం ఉన్నా కూడా చాలా బాగా వెళ్తున్నారు. మరి ఇంత కష్టాన్ని కూడా అభిమానం ఒక మాట చెప్పేసి అభిమాని అనే పేర్లో తీసేశారు కష్టాన్ని కూడా. మరి మీలాంటి వాళ్ళు చాలా అభిమానం మేడం. చిరు ఫ్యామిలీ అంటే చాలా అభిమానం. అందరు సినిమాలు చూస్తాం, సినిమా యాక్టర్, చిరు ఫ్యామిలీ సంబంధించిన సినిమా, ప్రతి ఒక్క సినిమా అన్ని చూస్తూ ఉంటాము. పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. అవును మేడం. అసలు ఫ్లెక్సీ, అసలు ఇది చూస్తుంటేనే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ గూస్ బంప్స్ వచ్చే విధంగా అయితే ఇక్కడ ఫ్లెక్సీలను అయితే
వేయడం జరిగింది. నిజంగా ఇవి చూసిన తర్వాత ఆహా ఎంత బాగుందో. ఇంత కష్టాన్ని కూడా అభిమానులు ఇంత సులువుగా చెప్పుకునే విధంగా ఉంటుందా అని అయితే ఈ రోజు నాకు తెలిసింది. సో ప్రతి ఒక్కళ్ళు ఇతను ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే సింగరాయకొండ నుంచి ఒంగోలు నుంచి సో వెళ్తూ ఉంటారు. ఎవరికైనా కనిపిస్తే మరి ఎవరికి కూడా హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు ఇది గుర్తించి ఈయనకు న్యాయం జరగాలి. వీళ్ళ పాపకి ఎవరైతే 9th క్లాస్ చదువుతున్న పాప బ్రెయిన్ లో వాటర్ ఉంది. సో ఒక ఆపరేషన్ చేస్తే క్లియర్ అవుతుంది. వాటికి సహాయం చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మరి ఇతనికి మంచి హెల్ప్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి కూడా మరొక్కసారి థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కలవడానికి వస్తున్న మీ అభిమానిని కలిసి మీరు మంచి చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చంద్రుతో నేను మీ సుకుమారి.